హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎవ్రీడే సింపుల్ మేకప్ అనమాట. మేకప్ అంటే హెవీ మేకప్ ఏం కాదు, లైట్గా జస్ట్ కాలేజెస్కి ఆఫీసెస్కి ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను ఈరోజు. సో నేను మేకప్ వేసుకున్న తర్వాత ఇలా ఉంది నా లుక్. సో మీకు ఇది నచ్చింది అనుకుంటాను. సో ఈ లుక్ ఎలా వచ్చిందో నేను మీకు మొత్తం నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈరోజు నేను వాడిన ప్రోడక్ట్స్ అన్నిటికీ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి అక్కడ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ నేను నా లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూస్ చేసింది వచ్చేసి నివియా లిప్ కేర్ అనమాట. ఇలా చేయడం వల్ల మన లిప్స్ నీట్గా హైడ్రేట్ అయ్యి అండ్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఎక్కువసేపు ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఫేస్ ప్రైమర్గా అలోవెరా జెల్ వాడుతున్నాను. మీరు కావాలంటే ప్రైమర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సింపుల్ మేకప్ కాబట్టి నేను ఇవాళ ఇది యూస్ చేస్తున్నాను. కొంచెం జెల్ తీసుకుని ఫేస్కి నెక్కి అంతా నీట్గా అప్లై చేయాలి. సో ఇప్పుడు నేను లాక్మీ 925 వెయిట్లెస్ స్మూత్ ఫౌండేషన్ వాడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది అనమాట. లిక్విడ్ ఫౌండేషన్ లా కాకుండా మనం ఎవ్రీడే యూస్ చేసుకోవడానికి క్రీమ్ లాగా చాలా బాగుంటుంది. అలాగే ఫౌండేషన్ లుక్ కూడా ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా ట్రై చేయండి మీరు. దీని షేడ్ వచ్చేసి నెంబర్ 1 రోజ్ ఐవరీ. సో ఫేస్కి నెక్కి నీట్గా స్ప్రెడ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫేస్ అయితే. అండ్ ఇప్పుడు నేను మేబిలిన్ న్యూయార్క్ వైట్ సూపర్ ఫ్రెష్ కాంపాక్ట్ పౌడర్ వాడుతున్నాను. నేను నార్మల్ పౌడర్ పఫ్తోనే అప్లై చేసుకుంటున్నాను పౌడర్ కూడా. ఈరోజు నేను ఏమీ స్పంజెస్ కానీ బ్యూటీ బ్లెండర్స్ కానీ ఏది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఎవ్రీడే మేకప్ అండ్ సింపుల్ మేకప్ కాబట్టి అఫోర్డబుల్గా ఉంటుందని నేను ఇలాంటి స్పంజెస్ ఏమీ యూజ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఐలైనర్ వేసుకుంటున్నాను. నేను యూస్ చేసేది వచ్చేసి లాక్మీ 925 బ్లాక్ ఇంపాక్ట్ ఐలైనర్. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకు అప్లై చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు లెఫ్ట్ ఐ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మస్కారా వేసుకుంటున్నాను. మేబిలిన్ న్యూయార్క్ హైపర్ కర్ల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా అనమాట. ఇది మస్కారా ప్యూర్లీ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అప్పుడప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది, కళ్ళు బ్రాడ్గా కనిపిస్తాయన్నమాట. అలాగే లోయర్ ల్యాష్కి కూడా మస్కారా తప్పకుండా వేసుకోవాలి, అది మర్చిపోకూడదు. ఇప్పుడు నేను కాజల్ వేసుకుంటున్నాను. లాక్మీ అబ్సల్యూట్ ఫర్ ఎవర్ సిల్క్ ఐలైనర్. సో ఆల్మోస్ట్ మేకప్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను లిప్స్టిక్ వేసుకుంటున్నాను. ఎవ్రీడే పర్పస్ కాబట్టి లైట్ షేడ్ లిప్స్టిక్ వేసుకుంటున్నాను. అండ్ దీని షేడ్ వచ్చేసి మేబిలిన్ న్యూయార్క్ కలర్ సెన్సేషనల్ లిప్స్టిక్. షేడ్ నేమ్ వచ్చేసి చాకోలాటే. ఇది చాలా బాగుంటుంది రోజు వేసుకోవడానికి, ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ లైట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా లైట్గా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, న్యూడ్ షేడ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ చిన్న బింది పెట్టుకుంటున్నాను ఇప్పుడు. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్ ఎవ్రీడే మేకప్ అయిపోయింది. మీ హెయిర్ని మీకు నచ్చినట్టు స్టైల్ చేసుకొని మీకు ఇష్టమైన ఇయర్ రింగ్స్ పెట్టుకోండి.
నేను చూపించినట్లుగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు. సో మీరు మిస్ అవ్వకుండా నా వీడియో చూడగలుగుతారనమాట. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.